మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. అందరూ కాఫీలు, టీలు తాగారా? టిఫినీలు చేశారా? పండగ 10 రోజులు ఉందనంగే ఒకటే హడావిడి, హడావిడి, హడావిడి. మన వాళ్ళందరూ అడుగుతున్నారు, సిస్టర్ పండగ పనులు స్టార్ట్ చేశారా అని. స్టార్ట్ చేశాను. పండగలు ఏమైనా సరే ఇంకా 10 రోజులు ఉందనంగా ఈ హడావిడి, 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 హడావిడి ఉరుకులు పెడతా ఉంటాము. తీరా ఆ పండగ ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది అనమాట. మనం అనుకున్నంతసేపు పట్టదు పండగ రావడం పోవడం. నిజం చెప్పాలంటే మాకైతే ఈ సంక్రాంతి పండగ లేదండి. సంక్రాంతి పండగ ఏంటి, దీపావళి, పెద్ద పండగలు 2 పండగలు కూడా లేవు మాకు. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. అప్పట్లో మరి వాళ్ళు పండగలు చెయ్యక మాకు పండగ లేదంటున్నారో, నిజంగానే ఎవరన్నా చచ్చిపోయారో తెలియదు. కానీ దీపావళికి మాత్రం మా మామగారు వాళ్ళ బాబాయ్ ఒక అతను పండగ రోజు, దీపావళి రోజు చనిపోయారంట. ఇక అప్పటి నుంచి దీపావళి పండగ చేయట్లేదు. ఇక సంక్రాంతి సంగతి అయితే తెలియదు. మా మామయ్య గారికి జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడు సంక్రాంతికి ముగ్గులు పెట్టడం కానీ, గొబ్బెమ్మలు పెట్టడం కానీ చేయలేదంట. దాన్ని బట్టి ఆ పండగ లేదు అనుకుంటా వచ్చారు. ఇక మా అత్తయ్య గారు కూడా పండగ చేయలేదు. మా అత్తయ్య గారు చేయలేదు కాబట్టి మేము కూడా చేయలేదు. మా అత్తయ్య గారే కాదులేండి, మా మామయ్య గారు వాళ్ళ అన్నల తమ్ముళ్ళు అందరూ రాఘవాపురంలోనే ఉంది. అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు, ఇట్లా వాళ్ళందరూ కూడా ఈ దీపావళి పండగ, సంక్రాంతి పండగ చేయరు. మేము కూడా చేసుకోవట్లేదు. కానీ పండగ అయితే చెయ్యం, కానీ పండగ చేయవలసిన పనులన్నీ చేస్తామండి. అంటే ఇల్లు దులుపుకోవటం, ఇల్లు కడుక్కోవటం, దుప్పట్లు ఉతుక్కోవటం, ముఖ్యంగా పిండి వంటలు వండుకోవటం. పండగ ఉన్నా లేకపోయినా పిండి వంటలు మాత్రం ఆగేదే లేదనమాట. అరిసెలు చేసుకుంటాం, కారపూస చేసుకుంటాం, పిండి వంటలు అన్నీ చేసుకుంటాం. కాకపోతే సంక్రాంతి పండగ రోజు మంచి మంచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు మాత్రం పెట్టం, రంగులు మాత్రం దిద్దాం, ముగ్గులో పువ్వులు మాత్రం పెట్టం. అలాగే పండగ రోజు దీపం కూడా వెలిగించం ఇంట్లో. అదండి పండగ లేదు అంటే. ఇక ఆ రోజు చేయవలసిన పూజా కార్యక్రమాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలాంటివి ఏమీ చెయ్యం. మిగతావన్నీ చేస్తాం, వండుకుంటాము, గట్టిగా తింటాం, అంతే. పండగ మాత్రం చెయ్యం. ఇక పండగ పనులు స్టార్ట్ చేశాను. ముందైతే దుప్పట్లు మొత్తం కాదు, చాలా వరకు దుప్పట్లు దడిపి పెడుతున్నాను. కొన్ని వరకు అట్లా ఉంచాను. అన్నీ ఒక్కరోజే ఉతకాలంటే ఉతకలేను. రేపు కొద్దిగా ఉతుక్కుందాంలే అని కొద్దిగా పక్కన పెట్టేశాను. ఎక్కువగా నానబెడుతున్నాను. తెల్లవారుజామునే నిన్న 5 గంటలకు లేచి కబోర్డ్లో ఉన్న బట్టలు, మంచాల మీద ఉన్న బట్టలు, అదే దుప్పట్లు మొత్తం లాక్కొచ్చేసి బయట పెట్టేసి మోటార్ వేసి బకెట్లకి నీళ్ళు పెట్టాను. ట్యాంకులో నీళ్ళు అయితే మరీ చల్లగా ఉంటాయని అప్పటికప్పుడు మోటార్ వేసిన నీళ్ళు అయితే కొంచెం వెచ్చగా ఉంటాయి కదా, అందుకని బకెట్లకు బట్టి సర్పేసి దుప్పట్లన్నీ దడిపెట్టాను. అయితే ఈ రోజు అన్నీ వాడుకునేవి కాదు, ఏదో మహా అయితే ఒక 4, 5 వాడతాము. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు మాత్రం కబోర్డ్లో ఉన్న దుప్పట్లు తీసి వాడి మళ్ళీ కబోర్డ్లో పెడతాను. ఇలా పండగలప్పుడు, పబ్బాలప్పుడు మాత్రం ఉతికేస్తాను. దుప్పట్లు నానబెట్టాను కదా, అవి నానేలోపు ఇంట్లో కొన్ని పనులు చేసుకోవచ్చని ఇక వాకిలు ఉడిచి కల్లాపు చల్లి ముగ్గేసి ఇక టిఫిన్ కోసమని టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కలిపి పచ్చడి నూరాను. పచ్చడి అయితే టేస్ట్ బాగుంది. ఇక టిఫిన్ చేసిన తర్వాత బట్టలు ఉతకటం మొదలు పెట్టానండి. ఇక్కడ మన వాళ్ళు కంపల్సరిగా అంటారు, ఇంతకుముందు 2-3 సార్లు అన్నమాటే ఏంటంటే, సిస్టర్ ఇంకా ఎన్ని రోజులు ఈ దుప్పట్లు ఉతుకుతారు, ఒక్క వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు కదా అని కంపల్సరిగా అంటారు. ఏమో ఇప్పట్లో వాషింగ్ మిషన్ అన్న ఆలోచన లేదు. ప్రస్తుతానికి 2 పిల్లలు బీటెక్ చదువుతున్నారు కదా, సరే ఒకళ్ళ చదువు అయిపోయిన తర్వాత అయినా కొనుక్కుంటాను, కానీ ఇప్పట్లో కొనుక్కోవాలని అనుకోవట్లేదు. అయితే వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అనుకుంటే నా యూట్యూబ్ శాలరీ ఒక నెల 10 రోజులు శాలరీ పెడితే మంచి వాషింగ్ మిషన్ వస్తుంది, కానీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడే ఎందుకులే, మనకి ఈ దుప్పట్లైనా బట్టలైనా ఉతుక్కోగలిగే ఓపిక ఉంది కదా, ఇప్పుడే ఎందుకులే అని ఒక కారణం. ఇంకోటి ఏంటంటే, వాషింగ్ మిషన్ వస్తే బద్ధకం పెరిగిపోద్ది, ఈ మాత్రం ఎక్సర్సైజ్ కూడా ఉండదు. మామూలుగా మనం కావాలని అయితే ఏ ఎక్సర్సైజులు చెయ్యం వాళ్ళు తగ్గటానికి, కనీసం ఇలాంటి పనులైనా బద్ధకించకుండా ఈ బట్టలు ఉతికేటప్పుడు, ఇల్లు తుడిచేటప్పుడు మనకి ఇంట్లో ఆడవాళ్ళకి అదొక ఎక్సర్సైజ్ లాంటిదే కదా. ఇంకోటి ఏంటంటే, వాషింగ్ మిషన్ తెచ్చినా మాకు ఎక్కువ ఉపయోగపడదేమో, ఇలాంటి దుప్పట్లు అప్పుడు తప్పితే మిగతా టైంలో ఉపయోగపడదేమో. ఎందుకంటే
మేము చేసేదేమో ఎట్లా వ్యవసాయం, ఎక్కువ మట్టిలోనే పొర్లుతుంటాము. ఇక మా వారేమో వ్యవసాయం, మోటార్ మెకానిక్. ఎప్పుడు చూసినా కానీ ఆ మోటార్లకు సంబంధించిన ఇనప సామాను, తుప్పు, ఇనుము అంతా పూసుకొని వస్తారు. వాషింగ్ మిషన్లో వేసినా మురికిపోదేమో అనిపిస్తుంది. ఇన్ని కారణాల వల్ల వాషింగ్ మిషన్ అన్న ఆలోచన అయితే రావట్లేదు. కాకపోతే ఎప్పటికైనా కొనుక్కోవాలండి. ఎంతకైనా అంటే ఎప్పుడు చేస్తానే ఉంటాము. ఎప్పుడో ఒకప్పుడు ఆ మిషన్ రాకైతే తప్పదు. ఇప్పుడైనా నేను చూసినంత యాక్టివ్గా ఏమి ఉండనండి. చేసేటప్పుడు బాగానే చేస్తాను. చేసిన తర్వాత మెడ నొప్పి, చేయి నొప్పి అని బాధపడుతుంటాను. అదంటే మహా అయితే 1 గంట 2 గంటలు ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ మామూలుగా అనమాట. సహజంగా ఆడవాళ్ళందరిలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందండి. పని చేసేటప్పుడేమో పెద్ద కష్టం పని చేసిన తర్వాత, ఇలాంటి పనులు చేసిన తర్వాత నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ బయటపడతా ఉంటాయి. నాకు కూడా పోయిన సంవత్సరం డెంగ్యూ జ్వరం వచ్చింది కదా. ఆ జ్వరం వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కువగా పనులు చేయలేకపోతున్నాను. ఒకవేళ చేసినా కానీ ఇక చేసిన కొద్దిసేపటికి కాళ్ళు నడవటానికి కొంచెం కష్టంగా అనిపించిద్ది. చేతులు కూడా కీళ్ళ దగ్గర ఏదైనా పట్టుకుందామన్నా కష్టంగా అనిపించిద్ది. కాకపోతే ఇంట్లో చేసుకోక తప్పదు కదా. మనం ఇంట్లో చేసుకోకుండా, తినకోకుండా, ఇల్లు శుభ్రంగా ఉంచుకోకుండా ఎలా జరిగిద్ది? కనీసం ఇలాంటి పనులన్నీ చేసుకోకుండా ఎలా కుదిరిద్ది? ఇక అదంతా కూడా మనం ఉన్నంతకాలం ఆ పనులు ఉండేవి. రాజీ అన్నది మాత్రం ఏమాత్రం ఉండదు. సినిమాలలో వీలు పడతాయి కానీ నిజ జీవితంలో వీలు పడవు. అమ్మ రాజీనామా సినిమాలో కనుక పాపం శారదా గారు ఆ కష్టాలన్నీ తట్టుకోలేక నేను రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతే అప్పుడు తెలిసిద్ది వీళ్ళకి అన్నట్టు ఇంటి నుంచి రాజీనామా తీసుకున్నట్టు అది సినిమాల వాళ్ళకే పరిమితం అవుతుంది. నిజ జీవితాలకి పరిమితం కాదు, కాకూడదు కూడా. ఇక దుప్పట్లు అయితే అన్నీ ఉతికేసానండి. అంతా వీడియో చూపించలేదు, ఎందుకంటే మరీ మీకు విసుకొచ్చిద్ది ఇంత లెంత్ చేస్తే. కాబట్టి ఏదో 2-3 దుప్పట్లు ఉతికింది మాత్రం వీడియో తీసేసాను. ఆ తర్వాత అన్నిటినీ జాడిస్తున్నాను. ఈ దుప్పట్లన్నీ నిజంగా మీరు వాడతారా అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. వాడం. ఈ దుప్పట్లు వాడం. కాకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అనిపించిద్ది అనమాట. ఏది కనిపించినా కానీ మనకు తీసుకోవాలనిపించిద్ది కదా. అందుకని ఇలాంటివి కొన్ని ముఖ్యమైనవి తీసుకోవాలి. మనం వాడినా వాడకపోయినా తీసుకోవాలి. ఎందుకంటే మనకి రోజు అవసరపడకపోవచ్చు, కానీ మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, స్నేహితులు వచ్చారనుకోండి, ఇంట్లో కొన్ని లేకపోతే అస్సలు బాగోద్దు. దుప్పట్లు కానీ, దిండ్లు కానీ, వంట సామానికి సంబంధించిన కొన్నివి కానీ, తినే టిఫిన్ ప్లేట్లు కానీ, అన్నం ప్లేట్లు కానీ, ఇలాంటివి ఎవరన్నా వచ్చినప్పుడు 1, 2 ఉన్నాయనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిద్ది మనమే. కాబట్టి దుప్పటి విషయంలో మట్టికి మేము వాడకపోయినా చాలా ఉన్నాయి. ఇక దుప్పట్లు, బెడ్షీట్లు అయితే బాగానే ఉతకొచ్చు, కష్టం అనిపించదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న దుప్పట్లు చూసారా, సోలాపూర్ దుప్పట్లు అంటారు కదా, మందంగా ఉంటాయి. ఇదిగోండి ఈ దుప్పటి చూడండి. ఇది మా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు సార్లో పెట్టిన దుప్పటండి. అది అప్పటి నుంచి ఉందంటే సోలాపూర్ దుప్పట్లు అంటే చాలా గట్టిగా ఉంటాయి, తొందరగా చినగు. కానీ ఉతకాలంటే మాత్రం చాలా బరువుగా ఉంటాయి. బరువు ఉన్నాయి కదా అని ఉతకకుండా ఉండలేము, అలానే ఉతుకుదామంటేనేమో కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చలి రగ్గులు ఉన్నాయి చూసారా, అవైతే అసలు లేపటానికి కూడా లేగవు. కాబట్టి వాటిని జాడిచ్చేస్తాం. అదే ఈ దుప్పట్లు అనుకోండి ఉతకకుండా ఉండలేగవు. ఉతకాలంటే మాత్రం మహా కష్టంగా ఉంటుంది. ఇక దుప్పట్లు ఉతికేసి జాడిచ్చి మళ్ళీ బకెట్లకి టబ్కి నీళ్ళు బట్టి కంఫర్ట్ వేసి ఆ బట్టలన్నీ కూడా కంఫర్ట్లో తడిపెట్టేశాను. ఈలోపు పండు పైన పిట్టగోళ్ళకి దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా. మాకు అసలే రోడ్డు పైన ఈ బొగ్గులారీలు వెళ్తాయి కదా, మసిగా ఉంటుంది. పండు పైకి వెళ్ళి ఆ గోడలన్నీ కడిగేసి కిందకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ కంఫర్ట్ నీళ్ళల్లో దుప్పట్లు కొద్దిసేపు నానిన తర్వాత ఇద్దరం కలిసి పిండేస్తున్నాం. ఇలాంటి దుప్పట్లకి ఇంకొకళ్ళు తోడుంటేనే గట్టిగా పిండొచ్చండి. అలా పిండితే నీళ్ళు మొత్తం పోతాయి. మనం దుప్పట్లు సరుపులో పెట్టామా, మంచిగా ఉతికామా, మంచిగా జాడిచ్చామా అన్నదే ముఖ్యం కాదు. దుప్పట్లను గట్టిగా పిండేసి ఎర్రటి ఎండకి ఆరేస్తే మంచిగా ఎండినాయి అనుకోండి, అప్పుడు బట్టలు మంచి వాసన వస్తాయి అన్నమాట. అది ఎండ బాగా వచ్చే టైంలోనే దుప్పట్లు ఉతకాలి. ఇదిగోండి ఇంత గట్టిగా పిండి పిప్పి చేసేయాలి దుప్పట్లని.
నేను పండక్కి పిల్లలు రాకముందే పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను. అసలు పండుగ అయితే నాకు కరెక్ట్‌గా పండగ టైమానికే ఎగ్జామ్ వస్తది. అప్పటికి నాకు సెలవులు ఉంటాయో, ఉండవో అని చెప్పింది. కానీ వాళ్ళ ఎగ్జామ్ ఏమో పోస్ట్‌పోన్ అయినాయంట. పండగ తర్వాత 20వ తారీఖు నుంచి ఎగ్జామ్. వీళ్ళకి ఏమంటే ఇంటి దగ్గర ఉండే చదువుకోమని ఇంటికి పంపించేసారు. తను ఇలా వస్తదని తెలియదు కదా! నేను ముందుగా పనులు చేసుకోలేదు. ఇప్పుడు పనులు చేసుకోవటం వల్ల కొంచెం కష్టంగా ఉంది. కష్టం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏదన్నా పనులు చేస్తుంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు కూడా ప్రతి ఒక్క పనిలో సహాయంగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఉండేదే మహా అయితే ఒక రోజు, 2 రోజులు, అంతకంటే ఒక వారం రోజులు ఉంటారు. ఈ వారం రోజులు కూడా వాళ్ళని ఎప్పుడు చూడు ఈ పనులల్లో ముంచి తేలటం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళు వచ్చే ముందే ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను. కానీ అనుకోకుండా ఫస్ట్ తారీఖు రావడం వల్ల ఇప్పుడు నేను కష్టపడేది కాకుండా తను కూడా నాతో పాటు కష్టపడాల్సి వస్తుంది. వద్దులేమ్మా నేను చేసుకుంటా అంటేనేమో ఆగరు, వచ్చి నాతో పాటు పనులు చేస్తారు. నేను ఈ దుప్పట్లన్నీ ఉతికేటప్పుడు పాపం ఇంట్లో పనులన్నీ తనే చేసింది. అంటే ఒక పచ్చడి మాత్రం నేను రెడీ చేశాను, మిగతా పనులేమో తను చేసింది. మళ్ళీ దుప్పట్లు పిండి ఎండ అయిపోయేసరికి బయటకు వచ్చి నాతో పాటు ఈ పనులన్నీ చేసింది. అంతేకాదు వీడియోస్ కూడా తీస్తుంది అనమాట. నేను ఎక్కడ వీడియోస్ తీయమ్మా అంటే అక్కడికి వెళ్ళి వీడియో తీస్తుంది పాపం. అంటే ఈ పనుల కంటే అదే ఎక్కువ అనమాట. నేను అట కాదు ఇట్లా కాదు అట్లా తీయమని చెప్తుంటాను కదా, దానికే కొంచెం కష్టంగా అనిపించింది. అమ్మయ్య బట్టలు ఉతకటం అయిపోయింది. ఏదో ఇంకా ఉన్నాయి, ఒక 4 5 ఉన్నాయి దుప్పట్లు అయితే, బెడ్షీట్లు అయితే. ఇంకా ఈ పెద్దలు ఎక్కలోది కాదు కానీ ఇవే చాలా ఎక్కువ కాబట్టి పెద్ద గండం గడిచిపోయిందనమాట. ఇక ఇంట్లోకి వచ్చేసరికి పండు అన్నం వండేసింది. స్నానం చేసి వచ్చి అన్నం పెట్టుకొని తింటున్నాను. అప్పటికే పండు మా వారు తినేసారండి. పచ్చడి చేశాను కదా, చాలా వరకు అయిపోయింది. టేస్ట్ బాగుంది కదా, మంచిగా తిన్నారు. ఇక కొద్దిగా ఉంది. నేను అన్నం తింటుంటే లియో గాడు వచ్చి అసలు నేను ప్రశాంతంగా అన్నం కూడా తినే పని లేదు వీడితో. అసలు వాడికి అన్నం పెడితే చక్కగా తినొచ్చిండు. ఇక నా దగ్గరికి వచ్చి కూర్చోడు. వీడికి ఏంటంటే ఒక అలవాటు ఉందండి, ఎవరమన్నా అట్లా వచ్చి కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం అనుకోండి దగ్గరికి వచ్చిద్ది. దగ్గరికి వచ్చిన తర్వాత అట్లా ఊకోదు, ఆ మెడ మీద చెయ్యి వేసి చక్కగా చదురుతూ ఉండాలి. అలా చదువుతూ ఉంటే వాడికి హాయిగా అనిపించిద్ది అనుకుంటా, కదలకుండా కూర్చుంటాడు. లేకపోతే ఇక అట్లా చదువుతుండగానే ఒళ్ళో తలకాయ పెట్టి నిద్రపోతాడు. మళ్ళీ చెయ్యి అక్కడ నుంచి తీసామనుకోండి తిగ్గును కళ్ళు తెరుతాడు అనమాట. అదొక అలవాటు వాడికి, అదొక సరదా. మేం చేసిందే లేండి ఆ అలవాటు. వాడి జుట్టు మందంగా ఉంటుంది కదా, చేతులు ఆ జుట్టు మీద పెడితే అదొకలాగా అనిపిస్తుంది అనమాట, స్మూత్గా అనిపిస్తుంది. మాకు కూడా అలా చదరటం అలవాటు అయిపోయి వాడికి అలవాటు అయిపోయింది. ఇక సాయంత్రం అయ్యిందండి. చిన్న చితగా పనులన్నీ చూసుకొని పైకి డాబా మీదకి వచ్చేసినాం. ఈ దుప్పట్లన్నీ ఇక్కడే మడతేసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ ఇవన్నీ కిందకి మోసుకెళ్ళి మళ్ళీ కింద మడత వేయటం ఎందుకని ఇక్కడే మడతేసేసి తీసుకెళ్దామని మంచం మీద వేసినాం. ఉదయం ఉతికిన బట్టలు కూడా ఉన్నాయి. ఆ బట్టలు, దుప్పట్లు, బెడ్షీట్లు, దీని కవర్లన్నీ మంచం మీద వేసేసి పండు నేను మడత పెట్టేస్తున్నాం. వీటన్నిటిని ఉతకటం ఒక ఎత్తు అయితే ఇవి మడత పెట్టి మళ్ళీ కబోర్డులలో చదవటం ఒక ఎత్తు అనమాట. ఉతకటం పెద్ద కష్టం అనిపించదు, మడత వేయటానికే బద్ధకం అనిపించింది. ఏమైనా సరే అంతే, గిన్నెలైనా అంతే. గిన్నెలు కడగటానికి బద్ధకం అనిపించదు, చదవటానికి బద్ధకం. ఇలాగే బట్టలు కూడా అంతే. పండు నేను ఈ దుప్పట్లు అన్నీ మడతేసిన తర్వాత ఏమొచ్చింది, అమ్మయ్య ఒక పని అయిపోయింది బాబు అనిపించింది. మీరు గమనించారా, నిన్న పనిలో పడి తల కూడా దూకోలేదు. పని అంటే దుప్పట్లు ఒక్కటి ఉతకటమే కాదు, ఇల్లంతా కూడా బూజు దులిపి కబోర్డులన్నీ తుడిచాను. అందుకే అసలు ఖాళీ లేదు. కానీ సాయంత్రం అయిన తర్వాత ఇలా పకోడీలు బజ్జీలు వేసుకున్నాను. నిన్న మా వారు మోటార్ చుట్టానికి వెళ్తే మిరపతోట వేసిన వాళ్ళు మిరపకాయలు ఇచ్చారని చెప్పాను కదా, ఇక ఆ మిరపకాయలతో బజ్జీలు చేశాను. పండుగ వచ్చిన తర్వాత ఏం చేయలేదు, అందుకనే ఇప్పుడు ఇవి చేసి పెట్టాను.